నమస్తే. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సృష్టికర్త, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల చరాచర జీవుల్ని తరింపచేయడానికి అనేక రూపాల్ని ధరించాడు శ్రీమన్నారాయణుడు. భక్త ప్రహ్లాదుడి అపారమైన భక్తికి ముగ్ధుడై అవతరించినటువంటి రూపమే శ్రీ నృసింహస్వామివారి అవతారం. అంతటి మహోన్నత రూపమైన నృసింహావతారానికి మరో రూపం భద్రాచలంలో సాలగ్రామ శ్రీ కల్పవృక్ష నారసింహస్వామివారు. ప్రతి ఏటా మాఘ బహుళ ద్వాదశిలో నృసింహ దీక్షాకాలంలో 1,000,000 సార్లు స్వామివారి మూలమంత్ర జపం, 1,00,000 సార్లు నృసింహ మహామంత్రంతో యజ్ఞరాజం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా స్వామివారి మహామంత్రాన్ని 9 లక్షల పాటు నిర్వహించడం జరిగింది. భద్రాచలం సాలగ్రామ శ్రీ కల్పవృక్ష నరసింహ ఆశ్రమంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ నృసింహస్వామి ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ కల్పవృక్ష నరసింహ మహాయజ్ఞరాజం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు వైభవంగా జరిగాయి. నరసింహ, నా పేరు కృష్ణ. మాది దుమ్మగూడెం మండలంలోని కొత్త దుమ్మగూడెం అనేటువంటి గ్రామం అండి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి భగవంతుడు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇచ్చినటువంటి సాలగ్రామ మూర్తి. స్వామివారు కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిగా భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి మహిమలు విని గత 5 సంవత్సరాల క్రితం నేను స్వామివారి సన్నిధిలో చక్కగా ముడుపు కట్టుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. నాటి నుండి నేటి వరకు స్వామి సేవలో తరిస్తూ ప్రతి సంవత్సరం దీక్ష తీసుకొని గ్రామానికి వెళ్లి భిక్షాటన చేస్తూ స్వామి సేవలో తరిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పమైన మన కోసం, మన కుటుంబం కోసం, మన కోసం ఏది అడిగినా అది ఇచ్చేటువంటి భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ స్వామి. నిజంగా ఎంతో మంది మిత్రులు, నా తోటి ఉన్నటువంటి ఎంతో మంది మిత్రులు కూడా స్వామివారిని ఈ మధ్య కాలంలో దర్శనం చేసుకొని మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ స్వామి విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కావచ్చు, ఆర్థిక స్థిరత్వాన్ని అందించేటువంటి వాడు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ స్వామి వారు. శ్రీ కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజాన్ని లోకం అంతా బాగుండాలి అని, లోకమంతా బాగుంటే ఈ ధర్మం బాగుంటుంది అని మహాసంకల్పంతో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా 9 లక్షల ఆవు పిడకలతో చేయనారంభించారు. ఆ యాగానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చారు. యజ్ఞం వలన కలిగే ఫలితం
అనంతమైనది. ఒక్కసారి యజ్ఞం గురించి మాట్లాడిన, యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించిన యజ్ఞ పురుషుని సంపూర్ణ కరుణా కటాక్షం కలుగుతుంది. ఎందుకు అంటే యజ్ఞమే స్వామి, యజ్ఞ ద్రవ్యం స్వామి, యజ్ఞకర్త స్వామి, యజ్ఞ ఫలమో స్వామి. అంతటి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించేది శ్రీ కల్ప వృక్ష లక్ష్మీ నారసింహ మహాయజ్ఞరాజము. నరసింహ క్షేత్రమైన అహోబిల నారసింహస్వామి వారి సన్నిధిలో భద్రాచలం పట్టణంలో మేము నారసింహ దీక్షని తీసుకుని ఉన్నాము. గోవింద కల్పవృక్ష నారసింహస్వామి గత 10 సంవత్సరాలుగా ఈ నరసింహ దీక్షని చేపడుతున్నాం. మేమందరం వివిధ రంగాలకు చెందిన వాళ్ళం ఇక్కడ భక్తిగా స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేసుకుని 32 రోజుల పాటు 32 అక్షరాల బీజాక్షరమైనటువంటి మంత్రాన్ని స్వామివారి ద్వారా స్వీకరించి 32 రోజుల దీక్షని చాలా నియమనిష్టలతో చేసి నరసింహ భక్త కుటుంబంగా ఏర్పడి మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాల నుంచి వచ్చిన వారు అయినప్పటికీ చాలా ఆహ్లాదకరంగా ఆనందభరితంగా దీక్షా కాలం అంతా కూడా నియమనిష్టలతోటి అలా ఎలా గడిచిపోయిందో తెలియకుండా మేము 32 రోజుల పాటు దీక్షను స్వీకరించి మేమందరం యాత్రగా బయలుదేరి మేము అహోబిల యాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో సమితలుగా, ద్రవ్యాలుగా, పుష్పాలుగా సేవించి అర్చించుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు ఆ ప్రహ్లాద భరతుడు. ఈ మహాయజ్ఞానికి 9 లక్ష సుష్ట గోమయ సమితలతో హోమాన్ని నిర్వహించారు. విష్ణాది ప్రసాదేన ఇంద్రాది అష్టదిక్పాలక ప్రసాదేన మార్కండేయ అశ్వత్థామాది సప్త చిరంజీవి ప్రసాదేన సోమ అంగారక బుధ గురు శుక్ర శనేశ్వర ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అద్భుతంగా అమోఘంగా జరుగుతాయండి. ఇక్కడ ముడుపు కట్టి మన ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే స్వామి వారిని కోరుకుంటే అది ఖచ్చితంగా అనతి కాలంలోనే నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్ని ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి మనం పూర్వీకులు చెప్తా ఉంటారు శాస్త్రాలు.
యజ్ఞాలు యాగాలు ఎక్కడ ఎక్కువ జరిగితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు. అలాగే ఇక్కడ ఈ ఆవరణలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి స్వామివారి కృప ఎప్పుడు భక్తులపై చల్లగా ఉంటుందండి. ఎవరైతే వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కడతారో, ముడుపు కట్టిన అనతి కాలంలోనే వాళ్ళ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదండి. ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజుల్లో అత్యద్భుతంగా హోమాలు అయితే జరుగుతాయి. ఈ హోమాలకి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు లేని వారికి సంతానం గురించి బైనతేయి హోమం అని చెప్పేసి జరుగుతుందండి. ప్రత్యేకంగా ఈ సంతానం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా గరుడ ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. సంతానం లేని వారు అందరూ చాలా మంది వచ్చి ఇక్కడికి దంపతులు వచ్చి సంతాన ప్రసాదం తీసుకొని, సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంతానం జరిగిందండి. స్వామివారి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన వేడుక కళ్యాణం. లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీ అమృతవల్లి సమేత శ్రీ కల్పవృక్ష నారసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు.
మేము దగ్గర దగ్గర 15 ఏళ్ళ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గుడికి వస్తున్నాను. ఈ గుడి వల్ల మేము ఎలా ప్రభావితం అయ్యామంటే, ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ గుడిని నమ్ముకుంటే ఇక్కడ వచ్చే పాజిటివ్ ఎనర్జీ కానీ, ఇక్కడ వచ్చే సంతోషం కానీ అది వేరే. ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా నరసింహ వాహిని తరపున కానీ నరసింహ మాల ధరించి అహోబిలం వెళ్ళడం, మాలాంటి యువకులందరూ ఉత్సాహంగా ఉగ్రస్తంభం ఎక్కడం, ఆ జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, శాత్రవట, పావనం నవమూర్తుల్ని దర్శించుకోవడం, ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యం అనే మహామంత్రాన్ని అనుక్షణం పఠించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఈ రోజు నేను కార్పొరేటర్ అయ్యానన్నా కూడా అది కేవలం నరసింహస్వామి దయే. మా అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మా అందరినీ మార్గనిర్దేశం చేసి గొప్ప దారిలో పెట్టింది ఈ దేవుడే. మా అందరికి స్ఫూర్తినిచ్చేది ఈ దేవుడే, మమ్మల్ని అందరినీ నడిపించేది ఈ నరసింహస్వామి. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 5 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆశ్రమం వారు అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు. నమో నారసింహ. నేను ఇక్కడ రాయచూరు నుంచి వచ్చాను స్వామి. ముఖ్యంగా నేను రావడానికి గల కారణం ఏంటంటే నరసింహస్వామి వారి దీక్ష చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఈ యొక్క నరసింహస్వామి వారి దీక్ష అశ్వమేధ యాగ ఫలితం చేసినంత పుణ్యం వస్తుందని, అలాగే ఈ యొక్క నరసింహస్వామి వారి దీక్ష ఎలా చేయాలి, ఆ మంత్రజపం ఎలా చేయాలి, ఆ స్వామివారిని ఎలా ఆరాధించాలని ప్రతి ఒక్క విషయం కూడా స్వామివారు మాకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మాల చేయడం జరుగుతున్నది. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఈ మాల చేయడం వల్ల. నాకైతే చాలా మంచి జరుగుతుందని భావించి ఈ మాలధారం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 5 రోజుల పాటు నృసింహ మహాయజ్ఞం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల మనకు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని డాక్టర్ కృష్ణచైతన్య స్వామివారు చెప్పారు. ప్రతిరోజు కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ హోమం జరగడం జరుగుతున్నది. చాలా మంచి జరిగేవారు చాలా మంది వచ్చి స్వామివారికి చెప్తున్నారు. నమో నారసింహ. భక్తవత్సలుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై విరాజిల్లేటువంటి దేవదేవుడు కల్పవృక్ష నారసింహస్వామి. ఇక్కడ కోరికొలిస్తే కొంగు బంగారంలా మన సకల అభీష్టాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు స్వామివారు. భారతదేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా గోవుకి గోవిందుడికి జరిగేటువంటి పూజ ఇక్కడ అత్యంత విశేషం. ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ భూ ప్రదక్షిణ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుందో అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం కల్పవృక్ష నారసింహస్వామి వారు. భారతదేశంలో మరెన్నడూ లేనటువంటి విధంగా 9 లక్షల గోమయ సమిధలను ఉపయోగించి 1,000 సార్లు నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసి అత్యంత వైభవోపేతమైనటువంటి కల్పవృక్ష లక్ష్మీ నారసింహ యజ్ఞరాజం అత్యంత దిగ్విజయంగా ఇక్కడ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి 5 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు ఒక విశేషంగా భూగృహ సిద్ధి కోసం కావచ్చు, ఉద్యోగార్థుల కోసం కావచ్చు, అన్యోన్య దాంపత్యం కోసం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కోసం, ఇలా వివిధ రకాలైనటువంటి కామ్యాలతో జరిగినటువంటిది ఒకటైతే 9 లక్షల గోమయ సమితులని భక్తులే స్వయంగా యజ్ఞంలో సమర్పించేటువంటి విధంగా అత్యద్భుతమైనటువంటి నారసింహ యజ్ఞం మరెక్కడా లేనటువంటి విధంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో
కల్పవృక్ష నారసింహ స్వామి వారికి దివ్య సన్నిధిలో 5 రోజుల కాలం పాటు అత్యంత వైభవంగా జరిగింది. కల్పవృక్ష నారసింహ స్వామి వారిని దర్శించండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.